ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. చాలామంది నా దగ్గరికి వచ్చి చాలా చెప్తూ ఉంటారు, కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, అక్క ఈ శోధనలు మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ శ్రమలు మేము భరించలేకపోతూ ఉన్నాం, చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్క, ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది అక్క, ఇవి తట్టుకోలేక, ఈ అనారోగ్యాలను తట్టుకోలేకపోతున్నాం, ఇంట్లో ఈ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నాం, ఈ యొక్క అప్పులు విషయంలో భరించలేకపోతున్నాం, వడ్డీలు కట్టుకోలేక, వీటన్నిటి విషయాల్లో మేము చాలా సఫర్ అయిపోతూ ఉన్నాం అక్క అని చెప్పేసి అని చాలా బాధపడుతూ ఉంటారు, చాలా ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటల్ని చెప్పి వారిని బలపరుస్తూ ఉంటాను. మరి దేవుని యొక్క వాక్యములో మనము ఈ శోధనల గురించి కొంచెం సేపు మనము ధ్యానించుకుందాం. రండి, చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ శోధనల గురించి మనం ఎలా జయించగలమని చెప్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్ని మనము చక్కగా ధ్యానించుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. చూడండి, ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట మనతో చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, శోధన సహించువాడు ధన్యుడంట. అయితే ఈ శోధనలు అనేవి దేవుడు మనకి పెట్టుటలేదు. ఎవరు కూడా దేవుడేంది నన్ను ఇలా శోధిస్తున్నాడు, దేవుడేంటి నాకు ఇలాంటి శ్రమలు పెట్టాడు, ఇలాంటి శోధనలు పెట్టాడు అని అనకూడదంట. ఎందుకు అంటే దేవుడు ఎవరిని కూడా శోధించటలేదు అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శోధించువాడు అపవాది అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. మీకు శోధన అనేది వస్తూ ఉన్నది అంటే ఆ శోధన అనేది అపవాది మిమ్మల్ని శోధిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. అయితే మరి మనం చూస్తాము, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఒక మాట మనకి తెలియచేస్తుంది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎవరు చేత శోధింపబడటానికంట? అపవాది చేత శోధింపబడటానికి. అంటే దీన్ని బట్టి ఎవరు శోధిస్తారు? అపవాది. నీకు శోధనలు దేనివల్ల వస్తున్నాయి అంటే అపవాది చేత నువ్వు శోధింపబడుతూ ఉన్నావు. నిన్ను శోధించేవాడు సాతాను, అపవాదని గుర్తుపెట్టుకో. దేవుడు కీడి విషయమై ఎవరిని కూడా శోధించడు, కానీ ఆయన పరీక్షిస్తాడు. ఏ విషయంలో? నీ విధేయతను పరీక్షిస్తాడు, నీ ప్రేమను పరీక్షిస్తాడు, నీ విశ్వాసమును పరీక్షిస్తాడు, నీ యథార్థమైన జీవితాన్ని పరీక్షిస్తానికి ఇష్టపడతాడు, నీ పరిశుద్ధత కలిగిన జీవితాన్ని పరీక్షిస్తానికి ఇష్టపడతాడు. దేవుడు శోధించుచున్నాడు అనవద్దు, ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఈ విషయముల్లో నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. శోధించేటువంటి వాడు అపవాది అని ఫస్ట్ నువ్వు గుర్తెరగాలి. శోధన రాగానే దేవుడు నాకు చూడు ఎంత శోధన పెట్టాడు, దేవుడు చూడు నాకు ఎంత కష్టం పెట్టాడు, దేవుడు చూడు నన్ను ఎలా చేశాడు అనొద్దు. దయచేసి దేవుణ్ణి ఆ విషయంలో బాధ పెట్టకూడదు. మనం బాగా తెలుసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్నాము, దేవుడు కీడు విషయమై ఎవరిని ఏం చేయడంట? శోధింపడు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోనండి. నిన్ను పరీక్షిస్తాడంతే. కొన్ని విషయాల్లో నీ విశ్వాసాన్ని, నీ విధేయతను, నీ ప్రేమను, నీ యథార్థతను, నీ పరిశుద్ధతను పరీక్షిస్తాడని మాత్రమే గుర్తుపెట్టుకో. మరి వాక్యంలో చెప్పబడినట్లు శోధించువాడు ఎవరంట? అపవాది. మనల్ని శోధించువాడు అపవాది అని మనం గుర్తెరగాలి. అనేకులు మరి రకరకాల శోధనలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మరి నిజమే అక్క, దేవుడు మన విశ్వాసాన్ని, మన యథార్థతను, మన యొక్క నీతిని, మరి ప్రేమను ఆయన పరీక్షిస్తే మరి ఈ శోధనలన్నీ ఎందుకు వస్తున్నాయి అక్క? ఈ శోధనలన్నీ ఎందుకు వస్తున్నాయి అక్క? ఎంత భయంకరమైన శోధనలో తెలుసా?
నేను ఆ శ్రమలను తట్టుకోలేకపోతున్నాను తెలుసా, ఈ అనారోగ్యం అనే శ్రమని, ఈ భయంకరమైన శోధనలు నేను తట్టుకోలేకపోతున్నాను తెలుసా అంటారు. చాలామంది అంటారు. అసలు శోధనలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకుందాం. మొదట మనం తెలుసుకున్నాం, శోధించువాడు ఎవరు, శ్రమలు పెట్టేవాడు ఎవరు, అపవాది మాత్రమే. అంతేకాని దేవుడు మనల్ని శోధించడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. రెండవదిగా, మరి నేను పడుతున్న ఈ శోధనలన్నీ ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు రెండవ విషయంగా మనం తెలుసుకుందాం. ఎందుకు వస్తున్నాయి ఈ శోధనలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, యాకోబు రాసినటువంటి పత్రికలోనే 1వ అధ్యాయంలో 14-15 వచనాల్ని గనక మనం గమనించినట్లయితే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పరిపక్వమై మరణమును కనెను. చూడండి, ఎందుకు శోధన వస్తుందో తెలుసా నీకు? నీ దురాశల వల్ల, నీ దురాశ, నీ అత్యాసమైనటువంటి దురాశల వల్ల నీకు శోధనలు వస్తున్నాయి. ఎందుకు రోగాలు వస్తాయి, ఎందుకు నష్టాలు కలుగుతున్నాయి? దురాశ. ఆదివారం కూడా పాకులాడతారు సంపాదిద్దామని, దురాశ. దేవుడు యొక్క ఇవ్వవలసిన ఆ సమయాన్ని, ఆ డేని కూడా ఊర్లకు కేటాయించుకుంటారు, దురాశ. 6 రోజులు పని చేసుకుంటావు, 7వ రోజు మాత్రము అన్ని ప్రోగ్రాములు పెట్టుకుంటావు. దేవుడికా, లేకపోతే ఊరికి వెళ్దామా, దేవునికి ఇద్దామా, పనికి వెళ్దామా, దేవునికి ఇద్దామా, పడుకుందామా, దేవుడికి ఇద్దామా, పిల్లలకి కేటాయిద్దామా. ఏ రోజు? ఆదివారాన్ని ఆలోచిస్తావు, దురాశ. దేవుడు నీకు ఇచ్చిన రోజులు చాలక దేవుని రోజు కూడా దొంగిలిస్తూ దురాశతో పరిగెత్తుతూ ఉంటావు. నీ ఆశల నిమిత్తం, నీ కోరికల నిమిత్తం ఎవరిని పోగొట్టుకోలేవు. పోగొట్టుకోకుండా వాళ్ళని కౌగిలించుకోవాలనుకుంటావు. అది ఏ రోజు పెట్టుకుంటావు అంటే ఆదివారం పెట్టుకుంటావు. ఒకరోజు పని మానుకొని వెళ్ళొచ్చుగా, ప్రార్థన లేని రోజు పని మానుకొని ఒకరోజు వెళ్ళి రావచ్చు కదా. వెళ్తామా, కలుస్తామా? ఈరోజు రామమ్మ, పనికి వెళ్ళాలి, ఈరోజు రాము చెప్పేస్తాం. అక్క ఈరోజు రామక్క, పని ఉంది, పని లేని రోజు వస్తాం. దురాశ. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుని కొరకే కాకుండా నీ అత్యాశ కొరకు వాడుకుంటూ ఉన్నావు చూడు, దురాశ. ఆ దురాశల వల్లే నీకు శోధనలు వస్తున్నాయి. ఆ శోధనలు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయి. నువ్వు భరించలేనటువంటి స్థితిలోనికి కృంగదీస్తున్నాయి, లాగుతున్నాయి నిన్ను. నా మాటలు నిన్ను నొచ్చుకుంటూ ఉన్నాయేమో, గుచ్చుకుంటూ ఉన్నాయేమో, నన్ను క్షమించండి. కానీ ఈ మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. మనకెందుకు శోధనలు వస్తున్నాయి అనేది వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నీ దురాశ వలన, అత్యాశ వలన నీకున్నది ఎంతైతే ఎంత ఆలోచిస్తావు, ఇంత పడుగున ఆలోచిస్తావు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10,000 రూపాయలు దాని వైపు చూస్తావు. అందుకే శోధనల పాలైపోతూ ఉంటావు. 10 రూపాయలు నీతో ఉండి ఎక్కడున్నప్పుడు 10 రూపాయల కన్నా తక్కువ గురించి ఆలోచించి తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. 10,000 రూపాయలు నువ్వు తెచ్చుకోవటం వల్ల అప్పుల పాలైపోతావు, నెమ్మది లేని స్థితికి వెళ్ళిపోతావు. దానివల్ల రోగాలు వచ్చేస్తున్నాయి, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అంత అబ్బా, దేవుడు మమ్మల్ని ఏంది ఇట్ట చేసేసాడు, దేవుడు నన్ను ఏంది ఇట్ట చేసేసాడు అంటాడు. దేవుడు చేశాడా? ఎలా చేస్తాడు? అది నీ దురాశ వల్ల కాదా? చూడండి, దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడో ఈరోజు. నెంబర్ 1, శోధన ఎందుకు వస్తుందంట? మన దురాశ. శోధించువాడు అపవాది, అది నేర్చుకున్నాం. శోధనలు ఎందుకు వస్తున్నాయి నీకు? శోధన ఎందుకు వచ్చిందంటే, 1 చెప్పండి, దురాశ. నీ దురాశ వలన శోధనలను కొని తెచ్చుకుంటున్నా. వెరీ గుడ్. రెండవ విషయాన్ని మనం చూద్దాం, ఎందుకు మనకి శోధనలు వస్తున్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. రెండవ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనము. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎందుకు వస్తున్నాయి అంట శోధన అంటే? శరీరానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి, శరీర మనసు, శరీర ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, భూ సంబంధమైన ఆలోచనలతోనే నువ్వు ఏమి తిందుము, ఏమి త్రాగుదామనే దాని మీదే నీ దృష్టి ఉంచుతున్నావు కాబట్టి నీకు శోధనలు వస్తూ ఉన్నాయి. శరీరానుసారంగా శరీరానుసారాలు ఆలోచించినట్లే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు.
ఆత్మానుసారముగా నీ జీవితంలో ఆలోచన నీ కుటుంబం విషయంలో, నీ బిడ్డల విషయంలో లేదు. అందుకే శోధనల పాలైపోతున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా కూడా. ప్రియదేవుని బిడ్లారా, శరీరాను సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తారు, కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మానుసారముగా ఆలోచించలేరు. ఎందుకు ఈరోజు నీకు శోధనలు వస్తున్నాయి అంటే నువ్వు శరీరానుసారముగానే బ్రతుకుతూ ఉన్నావు. ఏమండి, యేసావు కూడా దేని గురించి ఆలోచించాడు తన జీవితంలో? శరీరము గురించే కదా, శరీరానుసారంగానే కదా ఆలోచించాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసావు జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే శరీరానుసారముగా ప్రవర్తించాడా, ఆత్మానుసారముగా ప్రవర్తించాడండి? ఎస్. ఆ ఎర్రని కూరని చూడగానే శరీర సంబంధమైన మనసు పొర్లుకొచ్చేసింది. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు శరీరానుసారంగానే నడుచుకుంటున్నావు, చూసేస్తున్నావు, లోకాన్ని పరిగెత్తుతున్నావు. శరీరం చెప్పినట్టే వింటున్నావు, శరీరము కోరిన జీవితాన్నే ఇస్తున్నావు. ఆత్మని సంతోషపెట్టట్లా నీ జీవితంలో. నీ ఆత్మ అంటుంది, అయ్యో దేవుడు కదా నిన్ను రక్షించింది, ఆయన కదా నీ కొరకు ప్రాణం పెట్టింది, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఆయన కృప కదా. వెళ్ళు, నా ఆత్మను జీవింపచేయి, నా ఆత్మను బలపరచు, వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు, పరిచర్కి వెళ్ళు అని నీ ఆత్మ చెప్తుంటుంది, నీ శరీరం చెప్తుంటుంది. వెళితే డబ్బులు తక్కువైపోతాయి, వెళితే వాళ్ళని కలుసుకోలేం, వెళితే ఇదిగో ఈ పని చేయలేం. ఈరోజు ఒక్కరోజు వెళ్ళకుండా ఉంటే ఇది కంప్లీట్ అయిపోద్ది. ఇలా శరీరానుసారంగా నడుచుకుంటూ ఉంటాం. ఆత్మ చెప్పిద్ది, వ్యర్థమైన చూపులు చూడొద్దు, వ్యర్థమైన తలంపులు రానియొద్దని నీ ఆత్మ ఒక పక్క హెచ్చరిస్తూ ఉంటుంది. శరీరం చెప్పిద్ది, ఒక్కసారి చూస్తే ఏం కాదులే, కానీ ఒక్కసారేగా. యేసావు కూడా ఒక్కసారి. అందుకే శోధనలు, దానికి ఫలము మనకి తెలుసు. ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఎందుకు శోధనలు వస్తున్నాయి అంటే నువ్వు శరీరానుసారుగా ఆలోచిస్తూ ఉన్నావు. వాక్యం చెప్తున్నా కూడా శరీరం సంబంధమైన మనసుతోనే తీసుకుంటున్నావు. ఏంది ఇట్లా చెప్పారేంటి, ఇట్లా అన్నారేంటి, అట్లా అన్నారేంటి? శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నావు. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే ఆ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని తీసుకొని, అయ్యో నేను ఇలాగంటి బ్రతుకుచున్నానా అని సరిచేసుకుంటాం మనల్ని మనం. మూడవదిగా నీకు శోధన ఎందుకు మరి వస్తుంది అని మనం చూస్తే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అంటూ ఉన్నాడు. ఏమండి, ఒక దేవుని బిడ్డలమైన మనము మన జీవితంలో భూమి మీద బ్రతికినంత కాలం మన కాలం ఏం కాలం అంట? యుద్ధకాలమే. ఎవరితోటి యుద్ధం చేసేది? పక్కింటోళ్ళతో కాదు, ఎదురింటోళ్ళతో కాదు. ఎవరితోటి? అపవాది, మన విరోధి అయిన అపవాదితో యుద్ధ కాలము. బ్రతికినంత కాలము శోధనలు తప్పవు, పరీక్షలు తప్పవు, యుద్ధ కాలము. మొదటిగా నువ్వు అయితే అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. నాకు ఏ దురాశలు లేవండి, ఏ శరీరానుసారం లేవండి, నేను ఆత్మీయంగా ఉన్నానండి అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆత్మానుసారంగా ఉన్నా కూడా ఎలా వస్తాయి అంటే మన కాలం ఎలాంటి కాలం అంట? యుద్ధకాలమే. పొద్దున్న లెగిస్తే యుద్ధం చేయాల్సిందే. ఎవరితోటి? అపవాదితోటి, సాతానతోటి. కొత్త వింత రూపాల్లో వింత వస్తువుల్లో నీ ఇంట్లోకి వచ్చేస్తాడు. అదివరకు చిన్న ఇంత టీవీలు ఉండేవి, అవి కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. అది అప్పుడు జనాలను ఆకర్షించింది కొంచెం. ఇప్పుడు జనాలకి అవి పెద్దగా నచ్చట్ల. ఫోన్ వచ్చేసింది, ఫోన్ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ చిన్నదైపోయింది. ఇప్పుడు టీవీలు అంట ఎంత పెద్దవి, ఎల్ఈడి టీవీలు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెద్దగా అనమాట, పెద్దగా. నేను దాదాపు ఆ ఎల్ఈడి టీవీని మాత్రం 8 సంవత్సరాల క్రితమో ఏమో చూశానండి. నెల్లూరు వెళ్ళినప్పుడు ఒకసారి ఒక సిస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మన నిహారిక వాళ్ళ బంధువులు. అప్పుడు చూశాను ఫస్ట్ టైం ఎల్ఈడి టీవీ. నేను అక్కడే చూసా. సినిమా హాల్ అంతుంది, సినిమా తెరలో సగం ఉన్నట్టుంది నాకైతే, అంత పెద్దది. ఫస్ట్ టైం నేను అప్పుడే చూడటం. అసలు వాళ్ళు అలా ఆన్ చేస్తే అంత సినిమా హాల్లో కూర్చొని చూస్తున్నట్టే ఉందండి, అంత ఇదిగా ఉంది. ఇప్పుడు ఎవరిళ్లలో చూసినా ఉన్నాయి, ఆకర్షించేస్తూ ఉన్నాయండి. యుద్ధం. దాంతో ఏం చేయాలంటే పొద్దున్న లేచిన కాడి నుంచి యుద్ధం. అది చూస్తావా, దేవుని దగ్గరికి వెళ్తావు.
అది చూస్తావా, దేవుని దగ్గరికి వెళ్తావా? యుద్ధకాలం, ఆదివారం వస్తే యుద్ధకాలం. ప్రార్థన ఒక పక్క, కావలసిన వాళ్ళు ఒక పక్క, ప్రార్థన ఒక పక్క, ఇంకొక విషయం ఒక పక్క. యుద్ధకాలం. భూమి మీద నరుడు బ్రతికినంత కాలము యుద్ధకాలము కాదా దేవుడు అంటూ ఉన్నాడు. ఈ యుద్ధ కాలములో శోధనలు వస్తూనే ఉంటాయి, నువ్వు జయిస్తూనే ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మంచిది. ఈరోజు శోధనలు ఎందుకు వస్తాయో మనం తెలుసుకున్నాం కదండి. 3 విషయాలనే చెప్పాను నేను మీకు. శోధనలు ఎందుకు వస్తాయి? నెంబర్ 1 దురాశ వలన, నెంబర్ 2 శరీరానుసారంగా నడుచుకోవటం వల్ల, నెంబర్ 3 భూమి మీద మన కాలము యుద్ధ కాలము కాబట్టి శోధనలు అనేవి మనకి తప్పవు అంటూ ఉన్నాడు దేవుడు. అయితే బాగుంది, శోధించేవాడు అపవాది. శోధనలు ఎందుకు వస్తాయో మనం తెలుసుకున్నాం. మరి అయితే ఈ శోధనల నుంచి బయటపడలేమా? ఈ శోధనను మనము జయించలేమా? ఇలానే ఉండాలా? ఇలానే ఏడుస్తూ ఉండాలా? శోధన ఉన్నప్పుడు శోధన నుంచి తప్పించుకునే మార్గమును కూడా దేవుడు ఏం చేశాడంట? కలుగ చేశాడు. హల్లెలూయా. ఒక లోపలికి వెళ్ళే దారి ఉంది అంటే బయటికి వెళ్ళే దారి కూడా ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. బయటికి వెళ్ళే దారి ఖచ్చితంగా ఉంటుంది లోపలికి వచ్చే దారి ఉన్నప్పుడు. ఈరోజు శోధనలకు కూడా తప్పించుకోవటానికి, శోధనలు కూడా మనము జయించటానికి దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. ఎలా జయించగలుగుతాం శోధనలు? ఒక దేవుని బిడ్డలు, నేను దేవుని నమ్ముకున్నాను అక్క, కొన్నిసార్లు దురాశల వల్ల శరీరానుసారులుగా నేను పడిపోయాను, వాటిలో ఇప్పుడు చిక్కున్నాను, బయటికి రాలేకపోతున్నాం. ఎలా శోధనలు జయించగలం? ఎలా జయించగలం? చాలామంది అడుగుతూ ఉంటారు, ఎట్లా అని. రండి, శోధనలు ఎలా జయించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అసలు టాపిక్ ఇప్పుడుకి వచ్చేసాం మనం. శోధనల్ని మనం ఎలా జయించగలుగుతాం? నెంబర్ 1, నీకు శోధనలు వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలంట? నిన్ను నువ్వు పరీక్షించుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, క్షమించండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకో. ఏమండి? శోధించుకో. నీకు ఒక శోధన వచ్చిందా? ఒక అనారోగ్యం వచ్చిందా? ఒక అప్పుల పాలైపోయావా? లేకపోతే నీ పిల్లల విషయంలో ఏదైనా శోధనలు వస్తున్నాయా? నీ కుటుంబం భర్త విషయంలో శోధన వస్తుందా? నీ భార్య విషయంలో శోధన వస్తుందా? లేకపోతే బయట నీ స్నేహితుల దగ్గర నీకు ఏదైనా శోధనలు ఎదురవుతూ ఉన్నాయా? ఒక స్త్రీ రూపంలో, ఒక అమ్మాయి రూపంలో నీకు శోధనలు వస్తున్నాయా? ఒక పురుషుడి రూపంలో నీకు శోధనలు వస్తూ ఉన్నాయా? ఆ శోధనలను నువ్వు జయించలేకపోతున్నావా? ఎందుకు వచ్చినాయి అసలు ఆ శోధన అనేది? ఫస్ట్ నువ్వేం చేయాలంట? నిన్ను నువ్వు కూర్చొని ఏం చేసుకోవాలంట? పరిశీలన చేసుకోవాలంట. శోధన జయించాలి అంటే నీలో ఎక్కడైనా లోపం ఉన్నదేమో, అపవాదికి నువ్వెక్కడైనా తావిచ్చావేమో, ఎక్కడైనా నువ్వు ఇచ్చావేమో అవకాశం. అమ్మాయి ఇలా చూడగానే నువ్వు కూడా ఇలా చూసి ఇట్లా అన్నావేమో, నువ్వు ఇచ్చావేమో తావు. రోగం రావడానికి నీలో ఏమన్నా లోపం ఉన్నదేమో. ఒక్కోసారి తింటాం, ఆపుకోలేం, దేన్ని అదుపులో పెట్టుకోలేం, సప్పని తినేస్తాం. భయంకరమైనటువంటి ఏదో సంథింగ్ వచ్చేస్తుంది, గ్యాస్ ప్రాబ్లము, ఫుడ్ పాయిజన్ అయిపోవటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనమంటే అమ్మా తట్టుకోలేకపోతున్నాను, దేవుడా ఏం దేవుడా నాకు ఇది, దేవుడా నాకేం దేవుడా అంటూ ఉంటాం. పరీక్షించుకో, ఎందుకు వచ్చింది? మనం అది తినండి అంటే అది మన స్వయం కృపరాధం, మన అపరాధం, స్వయం కృపారాధం అంటే మనముగా చేసుకున్నటువంటి పొరపాటు. ఎప్పుడు నువ్వు అది తెలుసుకుంటావు అంటే ఫస్ట్ అది ఏ శోధన అనేది నాకు తెలియదు, నువ్వు దేన్ని ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు. ఈ వాక్యము చూస్తూ వీక్షిస్తూ వింటున్న సహోదరి సహోదరుడా, మొదట నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీలో ఏమన్నా దోషం ఉన్నదేమో, నీ వల్ల నీ పిల్లలు చెడిపోతున్నారేమో, నీ వల్ల నీ కుటుంబం స్పాయిల్ అయిపోతుందేమో, మార్పు లేని నీ జీవితం, విశ్వాసం లేని నీ జీవితం, పరిశుద్ధత లేని నీ జీవితం, భక్తి లేని నీ జీవితం శోధనలకి గురి చేస్తూ ఉన్నదేమో, జయించలేకపోతూ ఉన్నావేమో. ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో అంటూ ఉన్నాడు. ఎందుకంటే అదే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 11వ అధ్యాయం 28వ వచనములో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అంటున్నాడు. తనను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యం చెప్తుంది. ఎందువలన వచ్చిందో అనేది నిన్ను నువ్వు కూర్చొని ఏడు దేవుడి సన్నిధిలో
యెహోషువ అదే కదండి ఫస్ట్ చేసింది దేవుడి దగ్గర. ఆ యొక్క హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు జయించలేకపోతే వచ్చి కూర్చొని ఏడుతున్నాడు, అయ్యా మేము ఎందుకు జయించలేదయ్యా, ఏం పాపం ఉన్నదయ్యా, ఎందుకు జయించలేకపోయామయ్యా, ఎందుకు ఇలా అయిపోయామయ్యా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు తెలియచేశాడు, నీ పాపం కాదులే, అక్కడున్నాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చేసిన పాపం వల్ల పో ముందు అది పరీక్షించు అన్నాడు దేవుడు. అంటే నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు దేవుడు నీ ఇంట్లోనికి దేని వల్ల వచ్చిందనేది తెలియచేస్తాడు. నెంబర్ 2, శోధన మనం ఎలా జయించగలుగుతామంటే రెండో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. జయించినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మనం చూడాలి. శోధన జయించినటువంటి దేవుని వైపు మనము చూడాలంట. శోధనల నుండి విడిపించగలిగినటువంటి జయించినటువంటి దేవుని వైపు నువ్వు చూడాలి. నీకు శోధన వచ్చినప్పుడు మనుషుల వైపు చూడొద్దు, అక్కడికి పరిగెత్తొద్దు. నీ సమస్యలకి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తడం వల్ల వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతాయి, కానీ పరిష్కారం అనేది నీకు దొరకదు. నీ సమస్యకి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడు అలా అన్నాడు వీళ్ళు ఇలా అన్నారని నువ్వు చెప్పుకోవటం వల్ల అవి పెరుగుతాయే, కానీ అక్కడి నుంచి ఇంకొక చోటికి మారిపోయి మరొక విధంగా వెళ్ళిపోతాయి. ఆ విధంగా నీ జీవితంలో నువ్వు నష్టపోతావు, కానీ శోధన మీద నీకు జయము రాదు. అయితే శోధన నుంచి తప్పించగలిగిన దేవుని వైపు నువ్వు చూడు, వెలుగెత్తి ఏడు, ప్రభువా దీని నుంచి నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపించలేరు. ఇది బాగా తెలిసిన వారు యోబు గారు. ఎవరి వైపు చూశాడంట? అంతే కదండి. ఎక్కడన్నా తన స్నేహితుల వైపు చూసి ఏమన్నా అన్నాడా? ఏం మాట్లాడాల, ఎవరి వైపు చూడాల, భార్య వైపు చూడాల. తన స్నేహితులు 3 స్నేహితులు వచ్చినా వారి వైపు కూడా చూడట్లేదు, దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు నీవు అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నావు? నీ కుటుంబంలో ఆశీర్వాదము లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక సంతోషం లేదు నీ కుటుంబంలో, ఒక నెమ్మది లేదు నీ కుటుంబంలో. కారణం ఏంటి? ఈరోజు దేవుని వైపు నువ్వు చూడట్లే, అందుకే ఆ శోధనను జయించలేక పడిపోయి దాంట్లో ఇక అలవాటైపోయి బ్రతుకుతున్నావు వాటికి, ఆ శోధనలకి, ఆ మాటలకి, వాటికి, ఆ క్రియలకి, ఆ సిచ్యువేషన్కి, ఆ బ్రతుకుకి అలవాటు పడిపోయావు. నువ్వు ఇంకా దేవుని వైపు చూడటం మానేసేసావు కంప్లీట్గా. ఈరోజు నువ్వు జయించాలి అంటే ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూడాలి. ఎందుకంటే మన దేవుడు హెబ్రీ పత్రికలో చెప్పినట్లు 2వ అధ్యాయము 18వ వచనములో, హెబ్రీ 2:18లో చెప్పబడినట్లు, తాను శోధింపబడి శ్రమ పొందును కనుక శోధింపబడు వారికి సహాయము చేయవాడై ఉన్నాడంట. హల్లెలూయా. మన దేవుడు శోధింపబడలేదా? ఇందాక మత్తయి సువార్తలో చదువుకున్న ఆయనను శోధించుటకు అపవాది తీసుకువెళ్ళాడు కదండి. శోధనను జయించినటువంటి దేవుని వైపు మనము చూడాలని దేవుని వాక్యం చెప్తుంది. 3వదిగా శోధనను మనం ఎలా జయించగలుగుతాము అంటే 3వ విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. జయించిన పరిశుద్ధుల వైపు చూడాలంట. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలంట? జయించిన పరిశుద్ధుల వైపు చూడాలి. అంతేకాని పాపంలో ఉన్న పాపం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెబుతారు? ఇప్పుడు నీకు అప్పు ఉంది, ఉదాహరణకి నేను అప్పు గురించే చెబుతున్నా, ఇంకేం చెప్పట్లేదు. చాలా ఉన్నాయి, చెప్పాలంటే గుంతలు చాలా ఉన్నాయి. నేను జస్ట్ అప్పే చెబుతున్నా. ఇప్పుడు నేను అప్పుల్లో ఉన్నా. నేను ఆ అప్పును జయించిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలి, కానీ ఆ అప్పుల్లోనే ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను అనుకోండి, ఆమె ఏం చెప్పింది? అమ్మే నాకు వాళ్ళు 10 రూపాయలకి తెచ్చారమ్మే, గబుక్కున ఆమె ఇచ్చేసింది, 10 రూపాయలకి కట్టేశాను నేను, నీకు కూడా ఇప్పిత్తా అనిద్ది. ఎంతకి అంటే నువ్వెవరి వైపు చూస్తున్నావు అంటే అది జయించలా, పెద్దది చేసుకున్న వాళ్ళ వైపు చూస్తున్నావు. ఆ సమస్యని అంటే నేను ఉదాహరణకి అప్పు మాత్రమే పేరు చెబుతున్నా, అక్కడ డాష్లో బ్రాకెట్లో నీకు ఏ రూపంలో ఉందో అది పెట్టుకో. అది ఈ రూపమా, ఏ రూపమా, ఏ రూపాలో నాకు తెలీదు, అక్కడ మాత్రం అలా పెట్టేసుకో దాంట్లో. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు శోధనలను జయించిన పరిశుద్ధుల వైపు చూడాలంట. తిమోతిలకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూస్తే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన
ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ నేను నా పరుగును కాపాడుకున్నాను. ఎందుకంటే నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఎందుకంటే పరిశుద్ధుల సమూహం వైపు చూశాను. ఈరోజు పౌలు చెప్తున్నాడు, నేను కాపాడుకున్నాను, నా వైపు చూడండి. అందుకే పౌలు అంటాడు ధైర్యంగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నన్ను చూసుకోండి, నన్ను చూడండి అంటున్నాడండి. ఒక మనిషి నన్ను చూసి నడవండి అంటున్నాడు. ఎంత డేర్ ఉండాలి, అసలు ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి, నన్ను ఫాలో అవ్వటానికి ఎంత ధైర్యం ఉండాలండి. ఈరోజు నీ బాధల్లో ఒక తాగుబోతుడి దగ్గరికి వెళ్తే ఏం సలహా ఇస్తాడు? రామామ ఒక క్వార్టర్ వేద్దాం, క్వార్టర్ ఎత్తే మొత్తం మర్చిపోతాం పదా. ఒక వ్యభిచారం మనసు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, ఇన్ని సమస్య చెప్పామనుకోండి, ఏం చెబుతారు? పదానికి చూపిస్తా, అవి ఎప్పుడు ఉండయే, పదానికి ఒక మార్గం చూపిస్తా అంటూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు అంటున్నాడు, నేను కాపాడుకున్నాను, నేను జయించాను, కాబట్టి నువ్వు నన్ను చూసి నేర్చుకో. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నువ్వు నన్ను పోలి నడుచుకో. ఏమండి, ఈరోజు పరిశుద్ధులు చాలామంది ఉన్నారు, శోధనలు జయించిన పరిశుద్ధులు. అబ్రహాము గారు ఎన్నో శోధనలను జయించాడు. తన కుమారుడు విషయంలో కానివ్వండి, ఈజిప్టులో కానివ్వండి, ఎన్నో శోధనలు జయించినాడు. అలానే దానియేలు బబులోన్లో ఎన్ని శోధనలు జయించాడో మనకు తెలుసు. యోసేపు భక్తుడు ఎన్ని శోధనలు జయించాడు. వారు జయించారు, వాళ్ళ వైపు చూద్దాం, వాళ్ళు ఎలా జయించారో మనం చూద్దాం. పేద విధవరాలు జయించిందిగా, అప్పుల్ని జయించలేదా? ఆ కుమారుడికి అప్పం పెట్టేసి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల మరి ఆ సమస్యను ఎలా జయించింది? ఆమె వైపు చూడండి, ఆమె విశ్వాసాన్ని చూడండి, ఆమె భక్తిని చూడండి. ఒక శిష్యుడి భార్య తన భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు. తన పిల్లల్ని అప్పులోళ్ళు పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆమె ఎంత చక్కగా దాని నుంచి పిల్లల్ని కాపాడుకుంది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? అలాంటి వాళ్ళ వైపు చూడండి. అంతేగాని ఇంకా ఎక్కువ చేసేవాళ్ళ వైపు చూస్తే మనకి ఏమొస్తుందండి? ప్రియ సహోదరి, సహోదరుడు, ఈరోజు నువ్వు శోధింపబడుతున్న ఏ శోధనైనా సరే, నువ్వు ఆ శోధనలను జయించినటువంటి పరిశుద్ధుల సమూహం వైపు చూడు, నువ్వు జయించగలుగుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. 4వదిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను, నువ్వు శోధన జయించాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రార్థన ద్వారా జయించగలుగుతాం. హల్లెలూయా. దేని ద్వారా? ప్రార్థనేనండి, ప్రార్థనే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశాడు? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి శిష్యులతో అంటాడు, ఏమంటాడు? మత్తయి సువార్త 26:41లో, మత్తయి సువార్త 26:41 అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎస్, దాంట్లో ప్రవేశించకుండా అది జయించాలి అంటే నీకేముండాలి? ప్రార్థన. మన ప్రార్థన ఎంతసేపు? 2 నిమిషాలు, 1 నిమిషము, 2 నిమిషాలు కదండి. కొంచెం సేపే మన ప్రార్థన, ఎక్కువసేపు ప్రార్థన చేయలేము మనం. అందుకే శోధనలు జయించలేకపోతున్నాం. పేతురు గారు కూడా శోధన అక్కడ జయించలేకపోయాడు. తన ఎదుటికి వచ్చేసింది, ఆ చిన్నదాని రూపంలో వచ్చేసింది, పెద్ద ఆయన రూపంలో వచ్చేసింది. నువ్వు యేసయ్య శిష్యుడివి, యేసయ్య శిష్యుడివి, యేసయ్య శిష్యుడివి అని చెప్తూ ఉండంటే, కాదు అని చెప్పేసి అని అబద్ధములాడి శోధనలో పడిపోయాడు, జయించలేకపోయాడు పేతురు గారు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడో ఆ తరువాత ఆ శోధనని జయించగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినా ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టే ఆ శ్రమల కాలంలో, ఆ నీళ్లు లేని కాలంలో, కరువు కాలంలో తన్ను తాను కాపాడుకోగలిగాడు. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 5:17లో కూడా ఆ మాట చెప్పబడుతూ ఉంది. మన వంటి స్వభావం కలిగిన వాడే వారు జయించడానికి కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటిదంటండి? ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన ఏం చేయరండి, పోసుకోలు మాటలు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయరు. కొంతమందికి డబ్బు కావాలి కానీ వాళ్ళు ప్రార్థనలో ఎదగటం అవసరం లేదు వాళ్ళకి. ఏ కాడికి డబ్బు 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 డబ్బు. ఈరోజు మనిషిని నడిపిస్తుంది డబ్బే, ప్రపంచాన్ని కూడా నడిపిస్తుంది డబ్బు. ఈరోజు ఎలాగున్నావో నాకు తెలియదు ప్రియ సహోదరి. ప్రార్థన నీ జీవితంలో ఉంటే శోధనని జయించగలుగుతామని గుర్తుపెట్టుకో. 5వదిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, వాక్యము ద్వారా శోధనని జయించగలుగుతామంట. దేని ద్వారా? ఎస్, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అపవాది వచ్చి శోధిస్తూ ఉంటే ప్రభువారు దేన్ని ఎత్తిపెట్టి చెప్పాడు చెప్పండి?
ఇదిగో నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదని దేవుని వాక్యంలో లేదా? ఉందా? ఏమని చెప్పాడు? శోధించకూడదని వాక్యంలో ఉంది అంటే ఏమెత్తి చెప్పాడు? ఎస్, శోధనలను పారిపోతే ఈ వాక్యమును మనం ధ్యానించినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యం ద్వారా శోధనలను జయించగలుగుతాను. నీ ఎదుటికి ఏదైనా పాపం వచ్చినప్పుడు యోసేపు అన్నాడు, నా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయను అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు కదా, జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ధర్మశాస్త్ర వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లే. ఈరోజు దేవుని వాక్యము ద్వారా నువ్వు జయించగలుగుతావు శోధనలను. కీర్తనకారుడు అంటాడు 119వ అధ్యాయము 11వ వచనములో అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. శోధన జయించాలంటే నువ్వేం కలిగి ఉండాలి? వాక్యం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇంకా ముగించబోతూ ఉన్నాను. ఒక 2 విషయాలు మీకు తెలియజేసి, 6వదిగా సర్వాంగ కవచాన్ని ధరించటం ద్వారా నువ్వు జయిస్తావంట. ఏం ధరించాలి? శత్రువు వస్తుంటే గొల్యాతు ఏం ధరించుకొని వచ్చాడండి? సర్వాంగ కవచం, నడినెత్తి మొదలుకొని అరికాలే వరకు ఇనప కవచం ధరించేసుకున్నాడంట కదండి. కానీ మనకిచ్చిన కవచం ఏంటి? దేవుడు. నేను మీకు చెప్పే ఈ సర్వాంగ కవచం గురించి ఒకసారి వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 17 వరకు కూడా ఈ సర్వాంగ కవచం గురించి వివరించి రాయబడి ఉంది. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టు, సత్యము కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, సమాధానమును కలిగి ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి, మరి విశ్వాసమును కలిగి ఉండాలి. ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు దుష్టుని జయిస్తామని అక్కడ చెప్తూ ఉన్నది వాక్యం. మీరు చదవండి ఆ వచనాలను చక్కగా ఇంటికాడ. జయించగలుగుతాం ఈ లక్షణాలు నీలో ఉంటే. ఇదే సర్వాంగ కవచం అంటూ ఉన్నాడు దేవుడు. ఇవి ధరించావని జీవితంలో ఉన్నాయా? అపవాదిని జయించాలంటే చివరిగా ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా మనం చూస్తూ ఉన్నాం, అపవాదిని జయించాలంటే వాడిని ఎదిరించి నిలబడాలంట. ఎదిరించినప్పుడు వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. నువ్వు భయపడినంత కాలం, లోబడినంత కాలం, వాడి మాటలకి విధేయత చూపినంత కాలం నువ్వు జయించలేవు. యాకోబు పత్రికలో అంటాడు కదా, 4వ అధ్యాయం 7వ వచనములో ఏమంటాడు? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏమైపోతాడు? పారిపోతాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో అపవాదిని ఎదిరించే శక్తి నీకు వస్తుంది. వాడిని ఎదిరించినప్పుడు వాడు తోక ముడుచుకొని ఏమైపోతాడంట? పారిపోతాడు అంతే, అక్కడ ఉండడు అంతే. ఇంకా అది యేసుక్రీస్తు ప్రభువారు చేశారా లేదా? తండ్రైన దేవునికి లోబడ్డాడు. అపవాదిని ఏం చేశాడు? సాతానా నా యొద్ద నుండి వెళ్ళిపో అన్నాడు. అనగానే వాడు ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శోధన, సమస్య ఏదైతే నీ కళ్ళ ఎదుట నీ జీవితంలో దేవుల్లోకి నిన్ను దూరం చేస్తూ ఉందో, ఆయన సన్నిధికి నిన్ను వెనక్కి లాగేస్తూ ఉందో, ఆయన పరిచర్యకి నిన్ను వెనక్కి లాగేస్తూ ఉందో, అది డబ్బా, మనిషి, ఏ బలహీనత నిన్ను వెనక్కి లాగుతుందో నాకు తెలీదు. దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీతోటి. నువ్వు వాడిని ఎదిరించు, నువ్వు జయించగలవు. మనము జయించగలము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జయశీలుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన స్వరూపములో చేయబడి, ఆయన యొక్క పోలికలతో ఉన్న మనము, ఆయన లక్షణాలు కలిగినటువంటి మనము అపవాదిని ఎదిరించగలము. శోధనలను మనము కూడా జయించగలము. ఆమేన్. నేను శోధను జయించగలను. నీవు జయించగలవా? చెప్పండి. నువ్వు జయించగలవో లేదో నాకు తెలియదు. చెప్పండి మీ నోరు తెరిచి, నేను శోధనలను జయించగలను నా దేవుని సహాయముతో. ఎస్, ప్రియదేవుని బిడ్డలారా, దావీదు అన్నాడు, యెహోవాదే యుద్ధం. ఎవరి పేరట వచ్చాడంట యుద్ధానికి? మనం ఎవరి పేరట బతుకుతున్నాం భూమి మీద? నిజంగా దేవుని కోసమేనా? నీ పిల్లల కోసం కాదు కదా, నీ కుటుంబం కోసం కాదు కదా, భూమి కోసం తినటం కోసం కాదు కదా. ఎవరి కోసం? ఎస్. కాకపోతే భూమి మీద బ్రతకాలి కాబట్టి కొంత పని చేసుకోవాలి. పిల్లల్ని దేవుడిచ్చాడు, బాధ్యత కాబట్టి చూసుకోవాలి. అంతేకాని ఏదైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించావో అది నీకు శోధనగా మారింది, శోధనగా సమస్యగా మారిపోయింది. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, శోధన సహించువాడు
ధన్యుడు. ఎవరు అంట? ధన్యుడు. వాడు శోధనకు నిలుచుతాడంట, నిలిచి జయిస్తాడంట. శోధన రాని వాళ్ళది ఏముందండి, అది భక్తి ఏం కాదు. శోధన రాకపోతే ఏ పెద్ద భక్తే ఉంది. ఎవరి జోలు రాడో తెలుసా? అపవాది. ఇంత వాక్యం విన్నాం కదా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ పాటికి నువ్వు మళ్ళీ యథాప్రకారం నీ జీవితాన్ని ప్రారంభించు. సీరియల్ మానొద్దు, సినిమాలు మానొద్దు, బూతులు మానొద్దు, పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు పనికి మాలిన పోసుకోలు కబులు చెప్పడం మానొద్దు. తాగుడు విడిచిపెట్టొద్దు, సిగరెట్లు విడిచిపెట్టొద్దు, మత్తు పానీయాలు విడిచిపెట్టొద్దు. ఏ ఒక్క వ్యామోహాన్ని విడిచిపెట్టకుండా అదే ప్రకారం కంటిన్యూ చేసే. ఇంక నీకెందుకు వస్తాయి శోధనలో? హల్లెలూయా. వస్తాయా నీకు? వస్తాయా? ఎందుకు వస్తాయి నీకు అంటారు. నాకేమి రావండి. ఎందుకు వస్తాయి? నీ జోలు ఎందుకు వస్తాడు? నువ్వేమన్నా నుప్పువా నీ జోలు రావటానికి? నువ్వు నుప్పు కాదు, నువ్వు పప్పు అని తెలుసు. నువ్వు పనికిరాని పప్పు అని తెలుసు. ఈడు మనోడే, ఏం మందే, మన బ్యాచ్నే, అవసరంలో వీళ్ళ జోలు. కంటిన్యూ. ఎవరైతే దేవుని కొరకు పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే ప్రభువు కొరకు బ్రతుకుతారో వాళ్ళకేనండి అక్కడ స్టార్ట్ అవుతాయి. వాడు ఉండలేడు. ఏమండి, పాపం యోబు ఏమన్నా చేశాడా అండి? ఏమన్నా చేశాడా? ఎందుకు వచ్చినాయండి? ఎంత పరిశుద్ధంగా దేవుడి కోసం బ్రతుకుతుంటే పొద్దున్నే లెగిసి తన పిల్లలు అక్కడ వాళ్ళ ఆవిడ కూడా ప్రార్థన చేస్తున్నట్టు కనపడదు నాకు. ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? యోబు గారే. ప్రతి కుమారుడు కోసం కూర్చొని దేవుని దగ్గర బలి అర్పిస్తా, ప్రార్థన చేస్తా, అందరికీ న్యాయం తీర్పు తీరుస్తా, దేశంలో దేశంలో అందరికీ సమాధానపరుస్తూ, అందరికీ చేయవలసిన న్యాయాన్ని చేస్తూ, అందరితో చక్కగా సమాధానపరుస్తూ, సహాయం చేస్తూ, మంచిగా పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటే కన్ను ఎవరి మీద పడింది? ఆ ఊరిలో చాలామంది ఉన్నారుగా, తన స్నేహితులు కూడా ఉన్నారుగా చాలామంది. చాలా మంచి వాక్యాలు వెళ్ళబెచ్చారుగా. తన భార్య ఉందిగా, ఆమె మీదకి వెళ్ళొచ్చుగా, ఆమె మీద వేయొచ్చుగా. ఆమె కనుక నిజంగా ఆ శోధన వస్తే ఖచ్చితంగా దూషించేసి వెళ్ళిపోయేదే. ఎందుకంటే అంత భక్తి ఆమెకి లేదు. తెలుసు వాడికి ఎవరిని పట్టుకోవాలో తెలుసు. అందుకే నేను పట్టుకుంటున్నాడు. నువ్వు అయిపోయావు. అందుకే దూషిస్తున్నావు. సేవకులను దూషిస్తావు, దేవుణ్ణి దూషిస్తావు, భక్తుల్ని దూషిస్తావు, పక్కన వాళ్ళని దూషిస్తావు. నువ్వు చేసుకున్నది కాక, నీ దురాశల వల్ల, నీ శరీరానుసారంగా నువ్వు తెచ్చుకుంది కాక అందరి మీద దోస్తావు. నువ్వు ఒక పెద్ద అవ్వవి, నువ్వు పెద్ద ఆదాంవి. పక్కన వాళ్ళ మీద తోసేసే బుద్ధి కలిగిన సర్పపు ఆలోచనలు కలిగినటువంటి వాడు. జాగ్రత్త. ఈరోజు శోధన సహిస్తావు. మనం దేవుని బిడ్డలం, క్రీస్తు రక్తము చేత కడగబడిన బిడ్డలం. అపవాది మనల్ని మోసపరుస్తున్నాడు. వాడి మాయలో నుంచి బయటకు వచ్చి, మోసకరమైన వాడి జీవితంలో నుంచి బయటకు వచ్చి శోధనలు జయించేవారిగా మనము, మన సంఘము, మన కుటుంబము ఉండును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల తండ్రి, జీవం గల దేవ, సజీవుడా, సంపూర్ణుడా, మమ్మల్ని శోధించేవాడు అపవాది అని మీరు తెలియజేశారు. మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు. మా విశ్వాసాన్ని, ప్రేమను, యథార్థతను మీరు పరీక్షిస్తున్నారు ప్రభు. అయ్యా, ఇదిగో మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని శోధించేవాడు అపవాది అని మీరు తెలియజేశారు. శోధనలు మా దురాశల వల్ల శరీరానుసారం అయ్యా మా జీవితంలోకి వస్తున్నాయి. ఈ భూమి మీద మాకు యుద్ధకాలమే ప్రభు. ఈ శోధనలను మేము జయించినట్లుగా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుని శోధనను జయించిన నీ వైపు చూస్తూ, పరిశుద్ధుల వైపు చూస్తూ నా ప్రభు, ప్రార్థన ద్వారా, వాక్యముల ద్వారా, సర్వాంగ కవచముల ద్వారా నా ప్రభు అయ్యా, ఇదిగో నా తండ్రి, అపవాదిని ఎదిరించి మేము శోధనను జయించి నీ బిడ్డలముగా జీవించడానికి మాకు సహాయం చేయి. ఈ వాక్యం విన్న బిడ్డలు ఎంతమంది ఏ శోధనలో చిక్కుకున్నారు, ఏ ముళ్ళులు వాళ్ళని బాధ పెడుతూ ఉన్నాయో, ఆ ప్రతి బంధకము నుంచి, ప్రతి శోధన నుంచి యేసు నామములో విడుదల పొందుదురు కాక, గొప్ప జయాన్ని చూచుదురు కాక. ఈ కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.